నమస్కారం అండి. భగవద్గీతలో నేడు 18వ అధ్యాయము మోక్ష సన్యాస యోగమునందు 2వ శ్లోకము తాత్పర్యం వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. శ్రీ భగవానువాచ కామ్యానాం కర్మణాన్యాసం సన్యాసం కవయో విదుః సర్వకర్మఫలత్యాగం ప్రాహుస్త్యాగం విచక్షణ. తాత్పర్యము: కామ్య కర్మలను వదిలిపెట్టడమే సన్యాసమని కొందరు పండితులు అంటారు. మరికొందరు పండితులు తాము చేసిన అన్ని కర్మల యొక్క ఫలములను త్యాగం చేయడం త్యాగమని అంటారు. మానవులు ఏదో ఒక ఫలమును ఆశించి కర్మలు చేస్తూ ఉంటారు. ఏ పూజ చేసినా, వ్రతం చేసినా సంకల్పంలో ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం అని మనం చెబుతుంటాం. కాబట్టి మానవుడు ఎల్లప్పుడూ ఏదో ఒక కోరిక కోరుకుంటారు. ఆ కోరిక తీరడానికి పరమాత్మను ఉపాసిస్తాడు, అనేక కర్మలు చేస్తాడు. ఆ కోరికలతో కూడిన కర్మలను అన్నిటినీ వదిలిపెట్టడం సన్యాసమని కొంతమంది అంటారు. మానవులు ఏ కర్మ చేసినా ఏదో ఒక ఫలం కోరి చేస్తూ ఉంటారని చెప్పుకున్నాం కదా. కామ్య కర్మలు చేస్తూ ఆ కర్మల యొక్క ఫలములను త్యాగం చేయడం కూడా త్యాగమని కొంతమంది పండితులు చెప్తారు. మరికొందరు ఇలా చెప్తారు: మానవుడు ఫలము కోరి చేసినా, కోరకుండా చేసినా ప్రతి కర్మకు ఏదో ఒక ఫలితం వస్తుంది. అది మంచి ఫలితం కావచ్చు, చెడ్డ ఫలితం కావచ్చు. కాబట్టి మానవుడు తాను చేసే అన్ని కర్మల ఫలములను వదిలిపెట్టడాన్ని త్యాగము అని మరికొంతమంది అంటారు. కాబట్టి సన్యాసం అంటే అడవులకు పోవడం కాదు. తాను ఏదైనా కోరికతో కర్మ చేయాలనుకుంటే ఆ కోరికలతో కూడిన కర్మలను వదిలిపెట్టడం సన్యాసమని కొంతమంది వాదిస్తే, తాను ఏ కర్మ చేసినా ఆ కర్మఫలములను వదిలిపెట్టడం త్యాగమని మరికొంతమంది వాదన. కర్మల గురించి ఇదివరలో చెప్పబడినప్పటికీ ఇక్కడ మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. కర్మలు 5 రకాలు. విహిత కర్మలు అంటే వేదములలో, శాస్త్రములలో చెప్పబడిన కర్మలు. అవి మనకు ఇష్టం ఉన్నా లేకపోయినా తప్పకుండా చేయాలి. నిషిద్ధ కర్మలు: వేదములు, శాస్త్రములు నిషేధించిన కర్మలు. అవి మనకు ఇష్టం ఉన్నా చేయకూడదు. కామ్య కర్మలు: ఏదో ఒక కోరిక కోరుకుని ఆ కోరిక తీరడం కోసం ఏదో ఒక ఫలాన్ని ఆశించి కర్మలు చేయడం. ప్రాయశ్చిత కర్మలు అంటే తెలియకుండా చేసిన పాపాలకు, దోషాలకు ప్రాయశ్చిత్తం చేసుకునే కర్మలు. నిత్య నైమిత్తి కర్మలు అంటే నిత్యం చేయవలసిన సంధ్యావందనం, అగ్నిహోత్రం మొదలైనవి. ఏదో ఒక నిమిత్తం గురించి అంటే ఉపనయనము, వివాహము, పర్వదినాల్లో చేయవలసిన కర్మలు, పూజలు, వ్రతాలు. ఈ 5 కర్మల గురించి పండితుల అభిప్రాయాలను వివరించారు వ్యాసుల వారు. మొదటిది 1, 5 అంటే చేయవలసిన కర్మలు. నిత్య నైమిత్తిక కర్మలు తప్ప మిగిలిన కర్మలు చేయకుండా ఉండడం సన్యాసమని కొంతమంది పండితులు అంటారు. ఇంకా కొంతమంది పండితులు ఏమంటారంటే, పైన చెప్పిన 1, 5 కర్మల యొక్క ఫలములను త్యాగం చేయడమే త్యాగము అని అంటారు అని వ్యాసుల వారు వివరించారు. నేటికి సమాప్తం. తదుపరి శ్లోకం రేపటి రోజు. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.